భారతదేశంలో 2014 వరకు టిడ్కో ఇళ్లు ఎక్కడ లేవని మంత్రి నారాయణ అన్నారు. ఎన్నో దేశాల్లో పర్యటన తర్వాత మొదటిసారి మనమే టిడ్కో ఇళ్లకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. షీట్ వాల్ టెక్నాలజీ వాడి ఇల్లు నిర్మించినట్టుగా వెల్లడించారు. విజయవాడ నగరాన్ని యాక్చువల్గా కాపాడగలిగిన వ్యక్తి. అదేవిధంగా ఈ టిడ్కో ఇళ్ళకి వస్తే ఈ యొక్క టిడ్కో ఇళ్ళు భారతదేశంలో 2014-19 ఎవరు కట్టలేలా. ఎందుకంటే నేను అమరావతి రాజధానికి కూడా మంత్రిని. అక్కడ రాజధాని కట్టడానికి ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒకటి కావాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని. సో దానికోసంగా అనేక విదేశాలు తిరిగారు. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్సాం, అలా అనేక దేశాలు తిరిగారు. తిరిగినప్పుడు అక్కడ పేదలు నిరుపేదలకు నిర్మించిన ఇల్లు చూశాను. పేదలు నిరుపేదలకి నిర్మించిన ఇల్లు చూశాను. నేను ముఖ్యమంత్రి గారితో కూడా తిరిగా. వారికి కూడా యాక్చువల్గా చూడటం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు కూడా చెప్పారు, ఒక మాట అన్నారు, నారాయణ, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు.